భారతదేశంలోని భారత రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రజాస్వామ్యవాదులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేము టీటీడీ జనరల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, మరి టీటీడీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ తరఫున అందరికీ మరొక్కసారి భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి 1950 జనవరి 26న కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించినటువంటి దినాన్ని ప్రతి సంవత్సరం ప్రతి కాలేజీల్లోనూ, ప్రతి స్కూల్లోనూ, ప్రతి గవర్నమెంట్ కార్యాలయాల్లోనూ ఈరోజు రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ మా టీటీడీలో కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి మేము భారతదేశ ప్రభుత్వానికి, మరి ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టినటువంటి, అప్పటి వరకు బానిసలుగా చూడబడుతున్నటువంటి భారతీయులందరినీ వీళ్ళు స్వతంత్రంగా బ్రతకాలని, స్వేచ్ఛగా బ్రతకాలని, మనుషులుగా చేసి భారత కాన్స్టిట్యూషన్ అందించినటువంటి ఫాదర్ ఆఫ్ మోడర్న్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవాళ ఆయన యొక్క విగ్రహానికి ఘనంగా గజమాలతో మేము నివాళులర్పించడం జరిగింది. ఆయన కొనియాడడం జరిగింది. ఆయన యొక్క 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి మేము కంకణం కట్టుకున్నాం. అంతేకాదు, ఇప్పుడు ఏపీలో కూడా జనరల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటు కలిగినటువంటి ప్రతి వ్యక్తి కులము గాని, ప్రాంతం గాని, మతము గాని భేదం లేకుండా, లింగ భేదం లేకుండా వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని, మన యొక్క గౌరవాన్ని, మన యొక్క ఉనికిని, మన స్వేచ్ఛని కాపాడే వాళ్ళు ఎన్నుకోవడానికి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు అనే ఆయుధానికి ఇచ్చిన దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని సరైన ప్రభుత్వాన్ని, సరైన నాయకుడి ఎన్నుకోవాలని కూడా మరొకసారి ఈ సందర్భంగా ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరొకసారి మిత్రులారా, ఈ రిపబ్లిక్ డే సందర్భంగా అంబేద్కర్ వాదులందరికీ, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే భారత వనిలో పుట్టిన ప్రతి భారతీయుడికి స్వేచ్ఛ, సౌభ్రాతత్వం కలిగించినటువంటి ఆ మహనీయుడికి మరొకసారి ఘనంగా నివాళులు తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భారత్, జై భారత రాజ్యాంగం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశంలో మంచి పండుగ రోజు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ